శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జయ గురుదేవ్ దత్త. 3వ అధ్యాయంలో మిగతా భాగాన్ని చెప్పుకుందాం. శ్రీపాదుల యొక్క మహిమ. శ్రీపాదుల వారి నామస్మరణ ఎంతటి లక్ష్మీప్రదమైనది. వారి అనుగ్రహం పొందిన వారి అదృష్టం ఏమని వర్ణించగలము. శ్రీచరణుల అనుగ్రహ విశేషమున 10 రోజుల క్రితం భూమిలో పాతబట్టిన అంటే ఆ మాధవుడు పాము గరిచి చనిపోయాడు కదా, 10 రోజుల తర్వాత తీస్తే కూడా చెక్కు చెదరకు ఉన్నాడంటే అతను. ఇప్పుడు వానికి ప్రాణములు కూడా ప్రసాదించుచున్న శ్రీపాదుల వారి అనుగ్రహము, కరుణను, దివ్య లీలను ఏమని వర్ణించగలను. మాధవంలో చైతన్యం రాసాగినది. వాడు దాహము కొరకు జలమును కోరను. వారిని అనుసరించు పళనిస్వామి నెయ్యి మాత్రమే వారి చేత త్రాగించిరి. ఆ నెయ్యి కూడా 100 సంవత్సరాల క్రితమది. మాధవుడు నెయ్యిని త్రాగుడుకు నిరాకరించుచుండెను. శ్రీ పళనిస్వామి వారిని అనునయించి నెయ్యి త్రాగిన తర్వాత మంచినీరు ఇచ్చేదని చెప్పాను. మాధవుడు నెయ్యి పూర్తిగా త్రాగిన తర్వాత కొంతసేపటికి పండ్ల రసముని ఇచ్చను, మరికొంతసేపటికి జలముని ఇచ్చను అన్నాడు. అంటే చనిపోయిన అతన్ని బతికించే యొక్క శక్తి కూడా ఆ దత్తాత్రేయ ప్రభుకు ఉందండి. 10 రోజులు అయిపోయింది, అతన్ని ఖననం చేసేశారు. చేసినాక 10 రోజులు అయిన తర్వాత కూడా స్వామి ఆజ్ఞతో చెక్కు చెదరకుండా ఉందంటండి. అక్కడ నాగలోక వర్ణన. మాధవుడు పునరుజ్జీతుడైనాడు అంటే బతికాడు. మా ఆనందమునకు మా ఆనందానికి ఇంకా మిత్రులు లేవు. మాధవుడు ఇట్లు చెప్పసాగాను. నేను సూక్ష్మ శరీరములు కురుపురను చేరుకున్నాను. ఇతని 10 రోజులు లేడు కదా, అందుకని ఆ 10 రోజులు ఎక్కడున్నాడో చెప్తున్నాడు అతను. నేను సూక్ష్మ శరీరంతో గురుపురను చేరుకుంటుని శ్రీపాద శ్రీవల్లభుల వారు చాలా అంటే స్వామి ఎలా ఉన్నారో అక్కడ కురుపురను ఎలా ఉన్నారో ఇతను చెప్తున్నానమాట. స్వామి ఆజానుబాహులు, విశాల నేత్రము కలవారు. వారి నేత్రములు నిండుగా నిరంతరాయముగా జీవుల ఎడల కరుణ, జాలి, ప్రేమ ప్రవహించుచుండెను. నేను స్థూల దేహధారిని కాకపోవటం వలన అచట స్థూల దేహదారులైన భక్తులకు నేను కనిపించనైతిని. నేను చాలాసార్లు కూడా చెప్తూ ఉంటా, మహాత్ములకి అంటే ఈ సిద్ధమంగళోత్సవం ఎక్కడైతే మనం చదువుతామో అక్కడ సిద్ధులు అదృశ్య రూపంలో ఉంటారు అంటాను. అంటే మహాత్ములు ఎవరైనా సరే సూక్ష్మంగా ఉంటారండి. వాళ్ళకైతే మనం కనిపిస్తాం కానీ మనకైతే వాళ్ళని చూసి అదృష్టం ఉండదు. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. స్థూల దేహదాలైన భక్తులకు నేను కనిపించలేదు. శ్రీ వల్లభులు కురుపురలోని ఆ దివి మధ్య భాగములకు పొమ్మని ఆజ్ఞాపించారు. నేను శ్రీపాల్లవుల నామస్మరణ చేసుకొనుసు ఆ దివి యొక్క మధ్య భాగము నుండి లోతులనికి పోతుని భూమి యొక్క లోతులలో భూకేంద్రం వద్ద అనేక ప్రసాదములు ఉన్నట్లును కనుగొంటిని. అది పాతాళ లోకమని తెలుసుకుంటుని. స్థూలముగా చూసి వారికి అచట స్థూల రూప పదార్థము మాత్రమే గోచరించును. నా వలె సూక్ష్మ శరీరంలో పోవట వారికి అచ్చట సూక్ష్మ రూపమైన లోకము గోచరించును. అచ్చటనున్న నాగజాతి వారు కామరూపధారులు. వారు కోరిన రూపమును ధరించుటకు శక్తి కలిగిన వారు. వారు సాధారణముగా నాగరూపములనే సంచరించుటకు ఇష్టపడేవారు. అచ్చట నేను అనేక మహాసర్పములు చూచితిని. కొన్ని సర్పములకు వేల పడుగులు ఉన్నవి. పడగల యందు మనులున్నవి. వాటి యందు కాంతి ప్రసారం జరుగుచున్నవి. కానీ కొన్ని నాగులు యోగముద్రలో ఉన్నట్టు పడగలను విప్పే మౌనముద్రలో ఉన్నవి. ఆశ్చర్యము, అందులో ఒక మహాసర్పము నిందంట. ఆ సర్పములకు వేల పడగలుండెను. ఆ మహాసర్పముపై శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ మహావిష్ణువు వలె పవలించుచుండిరి. అచ్చటనున్న మహాసర్పములు వేదగానము చేయుచున్నవి. స్వామి చిదానందముగా ఆ గానమును వినుచుండెను. నా పక్కన ఒక మహాసర్పము ఈ విధముగా చెప్పసాగాను. శ్రీ దత్తాత్రేయుని మహామహిమ. శ్రీ దత్తప్రభువులు నేపాల దేశమునందు చిత్రకూటములో అనసూయ పర్వతంపై అత్రి అనసూయలకు పుత్రుడిగా పూర్వయుగములో అవతరించిరి. వారు అవతారమును చాలించకుండా సూక్ష్మ రూపములో నీలగిరి శిఖరమున, శ్రీశైల శిఖరమున, శబరిగిరి శిఖరమున, సహ్యద్రాయ్ అందును సంచరించుచుందురు. దిక్కులే అంబరములుగా వస్త్రములుగా కలిగిన వారు దిగంబరాలని ప్రఖ్యాతి చెందెదరు. సహ్యాద్రి ఎందు వారు యోగనిష్ఠులైరి. వారు నాద సాంప్రదాయులైన గోరక్షనాథును కూడా క్రియాయోగం ఉపదేశించిరి. జ్ఞానేశ్వరుడును యోగికి కేచరీ ముద్రలో కూర్చున్న నిరాకార యోగి రూపంలో వీరు దర్శనమిచ్చిరి. వీరు దేశకాలములకు అతీతులు.
శ్రీ ప్రభు సన్నిధిలోనున్న మాకు భూత భవిష్యత్ వర్తమానాలు వేరువేరుగా కనిపించవు, మాకు అంతయును నిత్య వర్తమానమే. ఇంకా అనగా సమేత దత్తాత్రేయ దర్శన. నా ప్రక్కనున్న మహాసర్పము నాయన మాధవ, మమ్మల్ని కాలనాగుల్ని ఋషీశ్వరుని అందరూ శ్రీ దత్తుడు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత తన రూపమును గుప్తపరుచుకునను. వారు నదిలో నీట మునిగి కొన్ని సంవత్సరాలు ఉండిరి. ఆ పైన నీటిపైకి వచ్చిరి. వారి అనుచరులమైన మేము తిరిగి వారు మాతో వచ్చుదరని అచటనే ఉంటిమి. వారు మా నుండి మరుగుపరుచుకున్నటకు యత్నించుచున్నారనియు మాకు తెలియను. వారు తిరిగి నీట మునిగి కొన్ని సంవత్సరం తర్వాత పైకి వచ్చిరి. అయితే ఈసారి వారి చేతిలో మధుపాత్ర ఉండను. మరి యొక్క చేతిలో 16 సంవత్సరాల వయసు ఉన్న సొగసుగత్తె ఉండను. మధుపానమత్తుడను స్త్రీలోలుడను అతనిని మనము ఇంతవరకు దైవమని భ్రమించితిమి అనుకొని మేము మరలిపోయితిమి. వారు అదృశ్యులైన తదుపరి నాకు జ్ఞానోదయమైంది. వారి చేతిలో ఉన్న మధుపాత్ర యోగానంద రూపమైన అమృతమనయు ఆ సొగసుగత్తె త్రిశక్తి రూపి అయిన అనగా లక్ష్మీదేవి అనియు మాకు స్ఫురించను. తిరిగి వారిని ఈ భూమిపై అవతరింపజేయుటకు ఘోర తపస్సు చేసితిమి. శ్రీ దత్తుల అనుగ్రహమున శ్రీ పీఠికాపురంలో వారు శ్రీపాద శ్రీవల్లభ అవతారమును దాల్చినారు. అంటే దత్తాత్రేయ యొక్క మొట్టమొదటి అవతారమే శ్రీపాద శ్రీవల్లభగా పీఠికాపురంలో జన్మించారు. శ్రీ కురుపుర వర్ణన. శ్రీ కురుపును ఎలా ఉందో చూద్దాం. ఆనాడు వారు ఎచ్చట స్నానము చేసినారు, నీట మునిగినారు. అదే ఈ పరమ పవిత్రమైన కురుపురము. వారు జల సమాధిలో ఉన్నట్లే మేమును మా సూక్ష్మ స్పందనలతో ఈ సూక్ష్మ లోకమున యోగ సమాధిలో ఉన్నాము. కౌరవ పాండవులకి మూలపురుషున్న కురు అన్న మహారాజులకు జ్ఞానోపదేశం చేసిన కురుపురమే ఈ పవిత్ర స్థలము. నాయన మాధవ, ఈ కురుపుర మహత్యము వర్ణించుట ఆదిశేషునికైనా తరము కాదు. సదాశివ బ్రహ్మేంద్ర పూర్వగాథ. శ్రీపాద శ్రీవల్లభులు శ్రీచరణములకు నేను ప్రణమిలితిని. శ్రీవల్లభులు కరుణా తరంగులై వచ్చ ఈ నా దివ్య భవ్య దర్శనము గొప్ప అలభ్య యోగము. నీతో మాట్లాడిన ఒక మహాసర్పము రాబో శతాబ్దంలో జ్యోతి రామలింగ స్వామి రూపమును అవతరించి జ్యోతి స్వరూపముగాని అంతర్ధానమగును. నీతో మాట్లాడిన మరి ఒక మహాసర్పము సదాశివ బ్రహ్మేంద్ర నామమున రాబో శతాబ్దములో భూమి మీద అనేక లీలను చూపును. శ్రీ పీఠికాపురం నాకు అత్యంత ప్రీతిపాతము. నా పాదుకులు పీఠికాపురంలో ప్రతిష్ఠించబడును. నేను జన్మించిన నా మాతా మహాగృహమునందు నా పాదుకులు ప్రతిష్ఠించబడును. నా జన్మ కర్మలు దివ్యములు, అవి రహస్యములు, అవి గోపనీయములు. నీవు ఈ శ్రీ పీఠికాపురంలో నా పాదుకులు ప్రతిష్ఠించబడు స్థలము నుండి పాతాళమును చేరి అచట తపోనిష్టలో ఉన్న కాలనాగులను కలుసుకుని రమ్మనిరి. శ్రీ పళనిస్వామి మందహాసము చేసు. నాయన మాధవ, పీఠికాపురం నందలి కాలనాగులను గూర్చి తదుపరి చెప్పవచ్చును. మనం సత్వరమే స్నానము పూర్తి చేసి ధ్యానము చేయవలను. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ అని తెలిపాను. ఇంకా శ్రీపాద శ్రీవల్లభులకు జయము అంటే 3వ అధ్యాయం సంపూర్ణం అన్నమాట. ఇంకా 4వ అధ్యాయం శంకరభట్టునకు కురుపురంన వాసనాంబిక దర్శనం ఇచ్చేది. తర్వాత స్వామి అనుగ్రహ సౌలభ్యత విధానం గురించి, శివశర్మ గాథ, శ్రీపాద శ్రీవల్లభుల చింతనా ఫలితం గురించి ఇంకా రేపు మళ్ళీ 4వ అధ్యాయంలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు శ్రీపాదుడికి ఇష్టమైన ఆపద్దోర కష్టోత్తర స్తోత్రాన్ని ఒకసారి పఠిస్తాను. కష్టాలు వేరు, ఆపద అంటే ఎక్కువ ఘోరమైన కష్టాలు వేరు అనమాట. ఇది కురుపురనందు వాసుదేవానంద సరస్వతి మనకందరికీ అందించిన అత్యంత అద్భుతమైన ఆపద్దోరక కష్టోత్తర స్తోత్రం అనమాట. ఇదంట స్వామివారు అక్కడ కురుపురంలో ఒకరి పిల్లలు లేకుండా ఉన్నారంట. ఒక దంపతులు స్వామివారు ఉన్నప్పుడు వాసుదేవ సరస్వతి వారు అంటే టెంబే స్వామి ఉన్నప్పుడు ఒక దంపతులు వెళ్ళి, స్వామి మాకు పిల్లలు లేరు, మాకు పిల్లల్ని అనుగ్రహించు అంటే ఆయన కూడా వాసుదేవ సరస్వతి మామూలు ఆయన కాదు, మనందరికీ తెలుసు. ఆయన కూడా అంటే దత్త యొక్క అనుగ్రహం చాలా ఉంది. దత్త ఆజ్ఞ లేదే ఆయన అడుగు కూడా పెట్టేవారు కదూ. అలాంటి మహాత్ముడు టెంబే స్వామి అనమాట. ఆయన ఎన్నో చోట్ల చాతుర్మాస దీక్షలు చేశారు. దత్తుడు ఆజ్ఞ ఇస్తే అలా వెళ్ళిపోయేవారు లేచి. ఇంకా ఆయనకి ఎన్నోసార్లు అంటే ఆరోగ్యం కూడా బాగలేకపోయినా సరే దత్త ఆజ్ఞతో అలా వెళ్ళేవారు. గరిష్ఠులైన ఆ వాసుదేవ సరస్వతి ఎన్నిసార్లు అంటే ఆయన ఎంతటి గొప్ప అని చెప్పడానికి చెప్తాను. మనం మామూలుగా అయితే మనం ఏమీ చేయలేం.
అంటే ఒక రోజు బాగాలేకుంటే జ్వరం వస్తే స్నానం చేయాలన్నా పర్వాలేదులా నీళ్ళు చల్లేసుకొని పూజ చేయడం ఏదో చేస్తూ ఉంటాం మనం మన శరీరం సహకరించుకుంటే. కానీ ఆయన ఎంతటి వారు అని చెప్పేదానికి చెప్తున్నాను. ఆయన ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్ళినా సరే అన్నిసార్లు తలస్నానం చేసేసి ఆయన స్వామి దర్శనానికి వెళ్ళాలన్నా, స్వామి యొక్క జపం చేయాలన్నా, స్వామి యొక్క పారాయణం చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే అన్నిసార్లు చేసేవారంట. ఆయనకి విరోచనాలు, ఎప్పుడు విరోచనాలతోనే బాధపడేవారంట స్వామి. ఆయన అన్నిసార్లు కూడా వెళ్ళి స్నానం చేసేవారంట. అంటే దత్త అంటే దత్తుడి యొక్క పరీక్షలు సామాన్యం కాదండి. అంతటి కఠిన పరీక్షలు పెడతాడు. దాన్ని నెగ్గుతామా నెగ్గమా అని ఆ దత్తప్రభు చూస్తాడు. తర్వాత ఒక్కసారిగా మనల్ని గట్టిగా పట్టుకుంటాడు మన బిడ్డల్ని. అంటే ఇంకెవరిని ఆయన వదిలిపెట్టాడు. మనం వదిలేయాలని చూసినా ఆయన ఎప్పటికీ వదలడనమాట. అలాంటి వాళ్ళకి పిల్లలు లేకపోతే స్వామిని వచ్చి అడిగితే స్వామి అనుగ్రహంతో ఆ దంపతులకి ఒక బిడ్డ జన్మించడం జరిగిందంట. ఆ బిడ్డను తీసుకెళ్ళి స్వామి దగ్గర ఇచ్చి, స్వామి ఇదిగోండి మీ ఆశీర్వాదంతో బిడ్డ పుట్టింది అని అంటే స్వామి చాలా సంతోషించారంట. అప్పుడు ఆ దంపతులు అడిగారంట, స్వామి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు అక్షంతలు ఇచ్చి నాకు మంత్రం ఇచ్చారు, మీ అనుగ్రహంతో నాకు పిల్లలు పుట్టారు, మరి ఇక్కడ లేని వాళ్లకు మీరు అక్కడ లేనప్పుడు మరి అందరికీ అనుగ్రహం కావాలంటే ఏమిటి స్వామి పరిస్థితి అని అడిగితే దానికి స్వామి ఈ ఆపదలు పోగొట్టే స్తోత్రాన్ని, స్వామి అనుగ్రహానికి పాత్రలయ్యే స్తోత్రాన్ని ఇచ్చారట. అదే ఆపదోద్ధరక కష్టోత్తర స్తోత్రం. ఆ స్తోత్రాన్ని ఒక్కసారి నేను పఠిస్తాను. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవా శ్రీదత్తాస్మాన్ పాహి దేవాదిదేవా భావగ్రాహ్య క్లేశ హరిన్ సుకీర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. త్వం నో మాతా త్వం పితా తోదిపస్త్వం త్రాతా యోగక్షేమకృత్ సద్గురుత్వం త్వం సర్వశం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. పాపం తాపం వ్యాధిమాదించ దైన్యం భీతిం క్లేశం త్వం హరాసు తోదన్యం త్రాతారం నో వీక్ష ఈశాస్తజూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. నాన్యాస్త్రాతనాపి దాతాన భర్త త్వత్తో దేవత్వం శరణ్యోకార్త కూర్వాత్రి అనుగ్రహం పూర్ణరాతే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. ధర్మే ప్రీతిం సన్మతిం దేవ భక్తిం సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం భావాశక్తిం చాకిలానందమూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. ఈ స్తోత్రాన్ని స్వామివారు అత్యంత తన శక్తినంతా దారబోసి ఈ స్తోత్రాన్ని మనకందరికీ ఇచ్చారటండి. మనకందరికీ కష్టాలు ఉంటాయి, కానీ ఘోరమైన కష్టాలు కూడా చాలామందికి ఉంటాయి. వాళ్ళందరూ ఈ యొక్క స్తోత్రాన్ని పఠించినట్లయితే మన కర్మలన్నీ తొలుగుతాయని, ఆ యొక్క శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ అనుగ్రహం పొందవచ్చునని ఈ శ్లోకం ద్వారా మనకి స్వామివారు వాసుదేవ సరస్వతి వారు మనకు అందించారు. జై గురుదేవ దత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దిగంబర.